ప్రేక్షకులకు నమస్కారములు. ఈ వీడియో పూర్తిగా చూడండి, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. చాలా మంది యువత ఇప్పుడు వైద్య వృత్తిలోకి వెళ్ళడానికి చాలా నానా రకాలుగా కష్టాలు పడుతూ వైద్య వృత్తిని ఎంతో కష్టపడి చదివి కొంతమందికి అందులో ప్రవేశం దొరికి కొంతమందికి సీట్లు రాలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే జ్యోతిష్యపరంగా వైద్య వృత్తి రావాలంటే మీ జాతకంలో ఎలా ఉండాలి, మీ జాతకంలో గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి, మీ జాతకంలో ఇలా ఉంటే మీరు వైద్య రంగంలో తప్పకుండా ఒక మంచి స్థాయికి ఒక గొప్ప వైద్యునిగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి సునాయాసనంగా మీకు మెడికల్ సీట్ రావడం. అంటే చదువు ముఖ్యం. కొంతమంది చదివినా కూడా ర్యాంకు రాలేక డాక్టర్లు కాలేక వైద్య వృత్తిలోకి వెళ్ళలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే వైద్య వృత్తికి ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా అనేది ఈ వీడియో గురించి చెప్పడం జరుగుతుంది. మీకు ఒక అవగాహన తీసుకురావడానికి ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, బెల్ బటన్ మరియు సబ్స్క్రైబ్ నొక్కండి, షేర్ చేయండి. ముఖ్యంగా వైద్య వృత్తిలోకి రావాలనుకునే వారికి వైద్య వృత్తిలో మీ సునాయాసంగా సీట్ రావాలి, వైద్య వృత్తిని స్వీకరించే వారికి, డాక్టర్స్ కావాలనుకునే వారికి ముఖ్యంగా మీ జాతకంలో చంద్రుడి బలం కావాలి. చంద్రుడు వైద్య వృత్తికి కారకత్వాలు ఉన్నాయి. చంద్రునికి వైద్య వృత్తి కారకత్వాలు చంద్రునికి కేతువుకు ఉన్నాయి. అయితే చంద్రుడి బలము, చంద్రుడు ఎలా ఉన్నాడు అనేది మీ జాతకంలో చూసుకోవాలి. ఇక వైద్య వృత్తిలో డాక్టర్లో చదవాలి అనుకునే వారికి, మెడికల్ రంగంలోకి రావాలనుకునే వారికి జాతకంలో 12th హౌస్ ఇండికేట్ చేసేది భావము 12వ భావము హాస్పిటల్స్, ఇది ఆ భావం దానిలోకి వస్తుంది. కాబట్టి ఇది వైద్య వృత్తికి 12వ భావం ముఖ్యంగా చూసుకోవాలి. వైద్యంలో మీరు రావాలి, డాక్టర్ కావాలి అనుకునే వారికి ముఖ్యంగా చంద్రుడు ప్రధానమైంది. చంద్రుడు బాగున్నాడా, చంద్రుడు ఉన్న స్థానం ఎలా ఉంది, ఆ డిగ్రీస్ ఎలా ఉన్నాయనేది చూడాలి. డిగ్రీస్ చాలా ముఖ్యమండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. డిగ్రీస్, చంద్రుడు ఉన్న స్థానం, చంద్రుని ఎక్కడైతున్నాడో ఆ భావాధిపతి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. 12th హౌస్ హాస్పిటాలిటీ, మెడికల్కు సంబంధించింది, హాస్పిటల్స్. అయితే ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ, మీ దశాధిపతి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశాధిపతి 12th ఉన్న, అది చాలా ముఖ్యంగా మీరు చూసుకోవాలి. మీ ఇప్పుడు నడుస్తున్న మీకు దశ అధిపతి 12th ఏమైనా కనెక్ట్ అయి ఉందా, అది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక 12th భావంలో ఉన్న గ్రహం, 12th భావంలో 12th హౌస్లో ఉన్న గ్రహము చంద్రుడికి ఏదైనా లింక్ ఉందా, ఆ నక్షత్రాలు ఏవైనా కలుస్తున్నాయా, అది కూడా చూసుకోవాలి. ఇక 12th చంద్రకేతువులు కలిసిన, అది కూడా వైద్య వృత్తిని ఇండికేట్ చేస్తుంది. చంద్రకేతువులు, చంద్రబుధులు కలిసి 12th హౌస్లో ఉండడం, ఇది వైద్య రంగాన్ని సూచిస్తుంది. ఇక ముఖ్యంగా తర్వాత రెండవది 8th హౌస్ అంటే అష్టమ స్థానం రహస్యం, సీక్రెట్ ప్లేస్ అని అంటారు. జ్యోతిష్యంలో రహస్య స్థానం, సీక్రెట్ ప్లేస్, అష్టమ స్థానంలో బుధులు కలిసిన, చంద్రులు కలిసిన, ఇది కూడా మెడికల్ రంగంలోకి మీకు మంచి ఇండికేట్ చేస్తుంది. మెడికల్ రంగంలోకి మీరు త్వరగా వెళ్ళడం, ఒక పై స్థాయిలో ఒక డాక్టర్గా పట్టభద్రులు కావడం, వైద్య వృత్తిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కుజుడు ముఖ్యంగా శస్త్రం అంటే కుజుడు ఒక వారియర్, కాబట్టి కుజుడు ఆయుధాలకు అధిపతి. ఆయుధాలన్నిటికీ కుజునికి కారకత్వాలు ఉన్నాయి. కాబట్టి బుధులు, చంద్రులు 8th హౌస్లో ఉన్నట్లయితే మీరు ఒక పెద్ద సర్జన్లో
ఒక టాప్ పొజిషన్కు వెళ్ళడం, హార్ట్ సర్జన్ లేకుంటే ఇలాంటి సర్జన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ 8th హౌస్లో చంద్ర కుజులు మరియు చంద్ర బుధులు కలిసి ఉంటే ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఇక ఇలాంటి కాంబినేషన్ 8th హౌస్లో ఉన్నట్లయితే మెడికల్ రంగంలో సర్జన్స్ తప్పకుండా మీకు సర్జన్స్ అవుతారు మీరు. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా మీరు వైద్య వృత్తిలో బాగా చదవాలి అంటే స్ట్రాంగ్గా చంద్రుడు ఉండాలి, బలంగా ఉండాలి చంద్రుడు. ఆ డిగ్రీస్ కూడా చూసుకోవాలి, చంద్రుడు బలంగా ఉండాలి. 12th హౌస్ 8th హౌస్ చాలా బాగా స్ట్రాంగ్గా ఉండాలి, అవి పాడైపోకుండా ఉండాలి. ఒకవేళ అవి ఏమైనా పాడైపోయినా కూడా మీరు వైద్య రంగంలో మీరు ఎంత శ్రమ చేసినా కూడా ర్యాంకు రాలేక సీటు రాలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైద్య రంగానికి వెళ్ళాలంటే చంద్రుని బలం కావాలి మీకు. 12th హౌస్ 8th హౌస్ బలంగా ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్లో తులా లగ్నాన్ని తీసుకున్నాను ఉదాహరణకు. తులా లగ్నానికి ఈ దశమాధిపతి కర్కాటకం అవుతుంది. దశమాధిపతి కర్కాటకం, దశమంలో శని ఉండడం, దశమ అంటే చతుర్థ పంచమాధిపతి అయిన శని దశమంలో ఉండడం ద్వారా కూడా మెడికల్ రంగానికి వెళ్ళడానికి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక పంచమంలో ఉన్న మరి 6th 8th ఉన్నా కూడా మెడికల్ రంగంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడు అవుతున్నాడు ఇక్కడ. అంటే మనము చెప్పుకున్నాం కదా, చంద్రుడు వైద్యకారకుడు. అయితే చంద్రుని స్థానంలో శని ఉండడం, దశమాధిపతి అంటే కర్మస్థానం, కర్మస్థానంలో కర్మకారకత్వాలు ఉన్నటువంటి శని చంద్రుని ఇంట్లో ఉండడం ద్వారా వైద్య రంగంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు గొప్ప స్థాయిలోకి వైద్య వృత్తిలో ఒక డాక్టర్గా స్థిరపడడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైనా చంద్రునికి 12th భావం కనెక్ట్ అయి ఉండాలి, 12th భావం స్ట్రాంగ్ అయి ఉండాలి. ఇంకోటి రోగస్థానమైనటువంటి 6th హౌస్ 8th హౌస్, 6th హౌస్ కూడా ముఖ్యమైనదేనండి. 6th హౌస్ కూడా ఈ మన చంద్రుని కనెక్ట్ అయి ఉంటే కూడా త్వరగా, ఎందుకంటే వైద్యుడు అన్న తర్వాత రోగాలను బాగు చేసేవాడు వైద్యుడు. అంటే రోగాలను గుర్తించి ఆ రోగాన్ని తగ్గించేవాడు వైద్యుడు. కాబట్టి 6th హౌస్ కూడా జాతకంలో రోగస్థానం, శత్రుస్థానం, రోగస్థానం చాలా ఉంటాయి. అది రోగస్థానం కూడా 6th హౌస్ కాబట్టి 6th హౌస్ కూడా ముఖ్యంగా మనము తీసుకోవాలి. 6th హౌస్ కూడా ఈ మన 12th హౌస్ చంద్రుడు ఈ లింక్ ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. ఈ ఉదాహరణకు ఈ లగ్నం తీసుకుందాము, మకర లగ్నం. మకర లగ్నంలో తృతీయంలో చంద్రుడు, 12th హౌస్లో ద్వాదశలో కుజుడు. అంటే ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ మకర లగ్నానికి 12th హౌస్లో కుజుడు ఉండడం, 12th హౌస్లో కుజుడు ఉండడం అంటే వైద్య రంగాన్ని సూచిస్తుంది. తృతీయంలో చంద్రుడు కాబట్టి ఈ కాంబినేషన్ ఇలా 12th హౌస్లో కుజుడు ఉంటే వీళ్ళు సర్జన్స్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఆర్థోపెటిక్ సర్జన్, మరి ఇతర రకాలైనటువంటి ఈ సర్జన్స్ కానీ వీళ్ళకు త్వరగా వాళ్ళకు అవకాశం రావడం, వీళ్ళు సర్జన్స్గా పేరు ప్రఖ్యాతలు మంచి సర్జన్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మకర లగ్నానికి ఈ ద్వాదశం ఇక్కడ ధనస్సు అవుతుంది. ధనస్సులో కుజుడు ఉన్నాడు, ఇక్కడ కుజుడు ఉన్నాడు, తృతీయంలో చంద్రుడు ఉన్నాడు. ఈ కాంబినేషన్ కూడా వైద్య రంగంలోకి వెళ్ళడానికి మంచి అవకాశాలు రావడం, మీరు గొప్ప సర్జన్గా సెటిల్ కావడం, సర్జన్స్గా మీకు వాళ్ళ నైపుణ్యంతో మంచి మీరు సర్జన్గా ఈజీగా మీరు ఆ రంగంలో సర్జన్గా వెళ్తే మీరు ఈజీగా మీకు అందులోకి దారి రావడం, మీరు సర్జన్స్గా స్థిరపడడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే 12th కుజుడు, తృతీయంలో చంద్రుడు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వైద్య రంగంలోకి డాక్టర్స్ కావాలనుకుని యువకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ జాతకంలో చంద్రుడు బలం కావాలి. ముఖ్యంగా 12th, 8th, 6th హౌస్ బలంగా ఉండాలి. దీంతోపాటు కుజుడు బలం చాలా ప్రధానమైంది. కుజ బలం కావాలి, బుధుడు బలం కావాలి. ఇవి చూసుకోవాలి ముఖ్యంగా. ఇవి అయిన తర్వాత D10 చార్ట్ కూడా చూడాలి. అంటే దశాంశ అంటే కర్మస్థానం, దశాంశలో D10 చార్ట్ కూడా చూసి కొంచెం ఈ చార్ట్ చూడగానే జన్మ రాశి చక్రం చూడగానే వీరు వైద్య వృత్తికి పనికొస్తారా, పనికిరారా, వీరు వైద్య వృత్తిలో వీరు కొనసాగుతారా, అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు. అయితే D10 చార్ట్ కూడా D10 కూడా ఒకసారి పరిశీలిస్తే
ప్రధానంగా D10 అంటే కర్మాధిపతి, వీళ్ళ కర్మాధిపతి వీళ్ళ చంద్రుడు, కుజుడు, బుధుడు D10లో ఎలా ఉన్నారు, దశమాధిపతి రాశి చక్రంలో ఎలా ఉన్నాడు, మరి D10లో ఎలా ఉన్నాడు, నవాంశలో కూడా చూసి ఇలా రాశి, నవాంశ, D10 ఇవి 3 చూసుకోవాలి. భావాంశ కూడా ముఖ్యమైనదే. మన రాశి చాట్లో ఉన్న గ్రహం మరి భావాంశలో కూడా అక్కడే ఉందా, అక్కడ ఉంటేనే అక్కడ ఉన్నట్టు. రాశి చక్రంలో ఉన్న గ్రహము భావాంశలో వేరే భావంలో ఉంటే అది లేనట్టు, అదొకటే చూసుకోవాలి. రాశి, భావాంశ, నవాంశ తర్వాత D10 కూడా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా 90% మాత్రం రాశి చాట్లోనే తెలిసిపోతుంది వీరు వైద్య వృత్తిలోకి వస్తారా రాదా అని చెప్పేసి. ఇక దాని మీకు ఒక అవగాహన కల్పించడానికి మీ జాతకంలో చాలామంది యువకులు చాలామంది ఎంతో శ్రమపడి వారు వైద్య వృత్తిలో ఎగ్జామ్స్ రాసి ర్యాంకు సాధించాలని కష్టపడి చదివి రావడం అంటూ కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి, కొంతమందికి రాకపోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఉద్దేశం అంటే మీకు జ్యోతిషపరంగా ఒక అవగాహన రావాలని చెప్పడం జరిగింది. మీరు చదవడం, మీరు కృషి మీరు తప్పకుండా చేయాలి. ఒకసారి జాతకం కూడా చూపించుకుంటే దానికి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చెప్పడం చేసేసుకుంటే మీకు ఏవి సమస్య రాకుండా మీరు తప్పకుండా మీరు అనుకున్న దానికి మీరు రీచ్ అవుతారు. అయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. మీకు ఏదైనా మీ డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ ఉంది కదా, నా నెంబర్కు నా వాట్సాప్లో మీరు కన్సల్టేషన్ తీసుకుంటే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు.